నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో పోటీ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కేటీఆర్ సవాల్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ మెట్టు దిగేందుకు సిద్ధం. ఎలివేటెడ్ కారిడార్లకు సహకరించాలని కేంద్రాన్ని కోరామన్న రేవంత్. కేసీఆర్ కమిషన్లలో కేంద్రానికి వాటా ఉంది. కృష్ణా జలాలను జగన్ కు తాకట్టు పెట్టారన్న జీవన్ రెడ్డి. తంబళ్లపల్లి టీడీపీలో ముదిరిన విభేదాలు. టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి కారుపై రాళ్ల దాడి. టానిక్ వైన్ షాపుకు ఎక్సైజ్ శాఖ షాక్. గత ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుకు బ్రేక్. ఆర్టికల్ 370తో జమ్మూ కాశ్మీర్ ను నాశనం చేశారు. కాశ్మీర్ యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి కేటీఆర్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర నిధుల కోసం కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి అన్నారు. అప్పుడు కేటీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశారని, ఇప్పుడు కేసీఆర్ సచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో తేలాలన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు, నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు శిక్ష పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి కోసం ఒక మెట్టు దిగడానికి తనకు అభ్యంతరం లేదన్నారు. రక్షణ శాఖ భూములు కేటాయించడంతో తమ పోరాటం ఫలించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కానీ చాలా మంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటారు. 10 సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి ఫలించింది, రేవంత్ రెడ్డి సాధించింది అని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో? అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయిన ఈ పోరాటం?
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే మానవ బాంబులు అవుతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు తగదన్నారు. రేవంత్ పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం బాంబులే సర్కారును కూల్చేస్తాయని హెచ్చరించారు. తామేమీ చేయమని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉండి ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అయితామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్లు నిక్షేపంలాగా ఉండాలి. 5 ఏళ్లు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తారని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలు మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పినికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం అన్నారు. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చిన మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసి ఈరోజు గతంలో పొదుపు సంఘాలన్నీ కూడా కుదేలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్లుగా ఏకంగా 18% అక్క చెల్లెమ్మల బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాల ఉద్యమానికి ఊపిరి పోసి ఆ అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేసి ఇప్పుడు ఏకంగా 99.83% రుణాల రికవరీతో 99.83% రుణాల రికవరీతో దేశంలోనే మన అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాలు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు. మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి
ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న 0 వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి దాన్ని రద్దు చేశారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ను నమ్ముకొని 10 ఏళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని, ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని, అవసరమైతే లాక్కోవాలని షర్మిల అన్నారు. మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు లేరు కాబట్టే తాను ఏపీ ప్రజల కోసం వచ్చానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే ఏపీకి భవిష్యత్తు లేదంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ పాలక ప్రతిపక్షం మోసం చూస్తుంటే తనకే బాధగా ఉందని షర్మిల అన్నారు. టీడీపీ జనసేన కలయిక భావితరాల భవిష్యత్ కోసమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ జనసేన నాయకుల ఆత్మీయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ తన సొంత ఆస్తుల కోసం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సంక్షేమం అని బూటకపు మాటలు చెప్పి రైతులను, పేదలను, అణగారిన వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా మంచి ప్రణాళికతో పవన్, చంద్రబాబు కూటమితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని నాదెండ్ల స్పష్టం చేశారు. ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికం కోసం, మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త ఆలోచనలతోటి సభలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం. అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చిలకలూరుపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భానుడి బగబగలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మే నెల అంటేనే జడుచుకునేలాగా ఉన్నది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటిది మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రత 35 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటే అవకాశం కనబడుతుంది. టైము 9:30-10 కావస్తున్నా కానీ ఈ టైంలో కూడా ఎండలు అన్నది విపరీతంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులు మొత్తం రోడ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు వృద్ధులు, పెద్దలు మొత్తం అందరూ కూడా ఎండాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయిందంటూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు ఎదురికి సాగిస్తూ ఉన్నారు. అలాగే మన తణుకు ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అడుగు తెలుసుకుందాం సార్. ఇప్పుడు మీకు మే నెల అంటేనే జరుగుతున్నలాగా ఉన్నది. ఇప్పుడు మార్చి నెలలోనే ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎండను తట్టుకుంటే ఏ విధంగా తీసుకుంటారు జాగ్రత్తలు? ఇక్కడ చాలా ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఉదయం 9 అయ్యేటప్పటికి ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి. బయటికి రావాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. కళ్ళజోడు
తలకి టోపీ లేకుండా బయటకు రాలేకపోతున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ డ్రింక్స్ కానీ ఏదైనా కొబ్బరి బొండాలు కానీ ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోతున్నాం. శుభ్రంగా తాగి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రేపు మే నెల చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా టోపీ, బ్లాక్ గ్లాసెస్ కూడా ఏదైనా సబ్జాలు ఏదైనా లిక్విడ్స్ పట్టుకుని కొబ్బరి బొండాలు లాంటివి తాగుతా ప్రయాణం చేస్తే బాగుంటుంది. సేఫ్ జర్నీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటివి తాగుతాం బెస్ట్. మేము ఎక్కడ పడితే అక్కడ ఆగి తాగుతూనే వెళ్తూ ఉంటాం. అది ఇప్పుడు గత రోజులకు పోల్చుకుంటే ఇప్పుడు ఎండ తీవ్రత ఈ మార్చి నెలలో ఎలా ఉందంటారు? చాలా గట్టిగా ఉందండి. చాలా గట్టిగా ఉందండి ఎండ తీవ్రత. మేము దాపి పని చేస్తానండి, ఎండ చాలా బీభత్సంగా ఉందండి. బయట చేయలేకపోతున్నాండి అసలు పని. చాలా దారుణంగా ఉందండి. ఏ విధమైన దావత్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఎండ గట్ట ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఎండ మధ్యాహ్నం మాటలు మజ్జిగ కొద్దిగా పందారు వేసి నిమ్మకాయ వేసి కొద్దిగా సబ్జీలు కట్టేసి మజ్జిగ కలుపుకొని తాగుతాం. వాంటలా కలిపించేస్తారండి, వాంటలా కలిపించేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎండ తీవ్రత గట్టిగా ఉంటుంది కదా, దాని తీవ్రతకు సంబంధించి మీరు ఎటువంటి ఏమి తీసుకుంటారు? ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేసరికి ఇలాంటి పక్కనున్న ఈ నిమ్మ సోడాలని అవన్నీ ఇవన్నీ తాగుతున్నాం. ఎంత తాగుతున్నా కానీ దాహం అనేది తీరట్లేదు, చాలా ఒక్కగా ఉంది. ఇప్పుడే ఎలా ఉంటే ఇంక వచ్చే రోజులు ఇంకా చాలా ఎండ తీవ్రత అనేది చాలా గట్టిగా ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంకా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే లేని వారికి కూడా తాగడానికి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. చలివేంద్రాలు అన్నది ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదండి, ఇంకా చేస్తారేమో చూస్తున్నాం. అంటే లేని వాళ్ళకి కూడా తాగడానికి కానీ మధ్య మధ్యలో దారిలో చలివేంద్రాలని అవి గవర్నమెంట్ కానీ లేదా మన కాన్స్టిట్యున్సీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఇటువంటి ఏమన్నా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఇది ఇక్కడ విషయం అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది, కానీ మార్చి నెల వచ్చేసినా సరే ఈ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా చలివేంద్రాలు అన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలా సామాన్యులు అంటే రోడ్డు పైన నడిచేవారు సామాన్యులు ఎక్కడైనా సరే మజ్జిగ కానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కూడా ఎక్కడ ఇంకా చలివేంద్రాలు ఎక్కడ కూడా ఏర్పరచలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అలాగే సామాన్యులు దృష్టిలో పెట్టుకొని ఉన్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, సేవా సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు తగలకుండా అంటే ప్రజలకు ఎటువంటి ఎండ వడదుడుకులు తగలకోకుండా ఇక్కడ మొత్తం ఇది చలివేంద్రాలు అన్నీ కూడా ఏర్పరిచి 10 సెంటర్లో కూడా చలివేంద్రాలు ఉండేలాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, తణుకు నుంచి. మహాశివరాత్రి వేడుకలకు విజయవాడ యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో గంగాధర్ తెలిపారు. భక్తులను కనువిందు చేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం దగ్గర నుంచి లింగోద్భవ సమయం వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఆలయ ఈవో గంగాధర్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. సందర్భంగా విజయవాడ యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అయితే కనుక అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ఆలయ అధికారులు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆలయ ఈవో గంగాధర్ గారు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు జరగబోయేటువంటి మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరగబోతా ఉన్నాయి? అయితే కరోనా తర్వాత కూడా ఇప్పుడు భారీగా అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ప్రబల ఏర్పాట్లు, కళ్యాణోత్సవ ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఓం నమ శివాయ. నా పేరు గంగాధర్ అండి. యనమల కుదురు రామలింగేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి చేస్తాం. 7వ తారీఖు నుంచి శ్రీ స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. 7వ తారీఖు శ్రీ స్వామివారిని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను చేయడం, అలాగే 8వ తారీఖు మహాశివరాత్రి కళ్యాణాలు 2:25 గ్రామ మండపం కచేరీ మండపం వద్ద చేయడం జరుగుతుంది. 9వ తారీఖు గ్రామోత్సవం, 10వ తారీఖు పళ్ళింపు సేవతో ఇలా జరగడం జరుగుతుంది. సుమారు శ్రీ స్వామివారి దర్శనానికి 1,00,000 మంది వస్తారని అంచనాతో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ డిపార్ట్మెంట్ శాఖల అధికారులతో అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా మనం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీ సంగా నరసింహారావు గారు వారు ధార్మిక పరిషత్ మెంబర్గా కూడా ఉన్నారు. వారి పర్యవేక్షణలోనే మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి. సరే, ప్రబల ఊరేగింపులు కావచ్చు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు? ఎప్పుడు దేవస్థానం తరపున కూడా ఇటు ప్రభావితం కూడా నిర్వహిస్తూ ఉంటారు. యనమల కుదురు మహాశివరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్రభ మహోత్సవాలండి. ముందుగా శ్రీ స్వామివారి దేవస్థానం ప్రభ, దాన్నే గ్రామ ప్రభ అని కూడా అంటారు. 11 గంటలకి
మండపం సెంటర్ నుంచి లేపడం జరుగుతుంది. అది లేచిన తర్వాత గండ దీపాలు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు ఊరేగింపుగా వస్తారు. దాని తర్వాత ఎద్దుల ఊరేగింపు, అలాగే సాయంత్రం మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి ప్రభ ముందుగా బయలుదేరిన తర్వాత దాన్ని అనుసరిస్తూ ఇంకా 40 ప్రభలు, రాతి చక్రాలతో ఉండే ప్రభలు అన్నీ కూడా ఒక క్రమపద్ధతిలో దేవస్థానం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సీరియల్ ప్రకారంగా ప్రతి ప్రభ కూడా మూవ్ అవడం జరుగుతూ ఉంటుందండి. తెల్లారులు ఈ ప్రభ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యనమల కుదురులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అయితే కనుక అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అయితే కనుక ఇటు కళ్యాణోత్సవం నుంచి కూడా పూర్తి స్థాయిలో మహోత్సవాలన్నీ కూడా పూర్తిగా అయితే కనుక సక్సెస్ఫుల్గా విజయవంతంగా కూడా చేసేందుకు కూడా ఎప్పట్లాగే కూడా ఇటు యనమల కుదురు కొండ అయితే కనుక ముస్తాబవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ, యనమల కుదురు కొండ నుంచి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాల్లో కోటప్పకొండ ఆలయం కూడా ఒకటి. శివనామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగ్జత్ర మహాముని వర్ణించాడు. పావన కృష్ణ నదీ తీరాన దక్షిణ భాగాన ఎల్లమంద కొండ కావురు మధ్య గల పర్వతమే ఈ శైవక్షేత్రం. ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగుతుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ల 2008లో రాష్ట్ర పండుగ హోదాగా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. వేసిన పంట చేతికి రావాలని, రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే ఆలయ మహత్యం ఏ పాటితో అర్థమవుతుంది. అడుగడుగునా శివనామస్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమోగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు అధికారులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహించనున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం అందజేస్తున్నారన్నారు. నడక మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, అలాగే ఘాట్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2,50,000 లడ్లు, 1,00,000 అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకి వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అల్పాహారాలు, సుమారుగా 11 రకాల అల్పాహారాలు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజు ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారికి అన్నదానము, అదేవిధంగా అల్పాహారాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి సుమారు 5 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని స్వామివారిని దర్శించి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవాదాయ ధర్మశాఖ వారు అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని
స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలని కోరుకుంటూ ఉన్నాము. ఇక మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచహారతులు, మహానివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామివారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి అయిన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు కోటప్పకొండకు తరలివస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, అనేక రకాల వినోదభరిత ప్రదర్శనలతో కోటప్పకొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.